చూద్దామండి. అలాగే శ్రీధర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. రాత్రిపూట స్వప్నాలలో దేవతలు కనిపించటం మంచిదేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కళలకు కూడా ఒక శాస్త్రం ఉంది. ఈ స్వప్నాలు అసలు ఎన్ని రకాలు అని పెద్దలు చెప్పారు. ఈ స్వప్నాలు మొత్తం 3-4 రకాల స్వప్నాలు ఉన్నాయి. ఒక రకమైన స్వప్నం అనారోగ్యం కారణంగా వచ్చే స్వప్నం. అజీర్ణ వ్యాధి ఉన్న వాళ్ళకి కళలు వస్తాయి, పీడ కళలు వస్తాయి, అర్థం లేని పిచ్చి కళలు వస్తాయి. దీన్ని వ్యాధిజములు అంటారు. రెండవ రకమైన కళలు చింతిత జములు, చింతన వల్ల కలిగినవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తే దాని ప్రభావం మనస్సు మీద పనిచేస్తుంది. కాబట్టి ఓ నిరుద్యోగి ఉద్యోగ సంబంధమైన బాధల్లో ఉంటాడు పగలంతా, అతనికి ఉద్యోగ సంబంధమైన కళలే వస్తాయి. ఓ విద్యార్థికి విద్యా సంబంధమైన కళలు వస్తాయి. ఇట్లా భర్త దూరంగా ఉన్న భార్యకు భర్తకు సంబంధించిన కళ రావచ్చు. ఇట్లా ఏదైనా కూడా నిరంతరము ఏ చింతన మనస్సులో జరిగిందో పగలంతా అది కళలో వస్తుంది. ఈ కళ కూడా అంత విలువైంది కాదు. ఈ రెండు కాకుండా మూడోది ఉంది, యాదృచ్ఛికమైన కళ. మనం దాని గురించి ఆలోచించలేదు, అనారోగ్యం ఏం లేదు, హాయిగా నిద్ర పట్టింది, కళ వచ్చింది. ఈ యాదృచ్ఛికమైన కళలు కొంతవరకు సత్యం కావడానికి అవకాశం. అయితే ఈ యాదృచ్ఛికమైన కళ కూడా ఎప్పుడు వచ్చింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్ధరాత్రికి ముందు వచ్చిన కళ ఎప్పటికీ అది నిజం కాదు. అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన రెండవ జాములో వచ్చిన కళ కొన్నాళ్లకు నిజం కావడానికి, కొంత శాతం నిజం కావడానికి అవకాశం ఉంది. అలా కాకుండా తెల్లవారబోయే ముందు కనుక కళ వస్తే, తెల్లవారుజామున కళ వస్తే ఎక్కువ శాతం నిజం కావడానికి, తొందరగా అది అమలు జరగడానికి అవకాశం ఉంది. అరుణోదయ వేళాయాం సద్యయేవ ఫలం భవేత్ అని స్వప్నశాస్త్రం చెప్పింది. అందువల్ల సూర్యోదయానికి కొంచెం ముందుగా అరుణోదయం అవుతున్న సమయంలో తెల్లవారుజామున కనుక కళ వస్తే అది మంచిది. పొద్దున 8 దాకా నిద్రపోతే కళ వస్తే ఏమిటని చెప్పలేదు, ఎందుకంటే అప్పటిదాకా నిద్రపోవడం అనేది ధర్మశాస్త్రం అంగీకరించిన విషయం కాదు. కాబట్టి ఇంతవరకే చెప్పారు. ఇందులో ఏది కనిపిస్తే మంచిది, ఏది కనిపిస్తే చెడు అనే మాట లేదు. దైవం కనిపిస్తే మంచిదే, దైవ విగ్రహాలు కనిపించినా, దైవమే సాక్షాత్తుగా కళలో కనిపించినా కూడా, అంటే ఎక్కడో మనకు తెలియకుండా అంతశ్చేతనలో దైవాన్ని చూడాలనే కోరిక అతడి మనస్సులో ఉందన్నమాట. దైవం పర్వాలేదయ్యా, నన్ను చూస్తూనే ఉంటావు, దిగులు పడకు అని ఒక అభయహస్తాన్ని, ఒక ఓదార్పుని, ఒక ఆశీర్వచనాన్ని ఇస్తున్నాడు అనేది ఒక సంకేతంగా దాన్ని స్వీకరించవచ్చు అని శాస్త్రం తెలియచేసింది. దైవ రూపం కానీ దైవ విగ్రహం కానీ కళలో కనపడడం శుభసూచకం తప్ప మరొకటి కానే కాదు. చాలా సంతోషం.